చాలా మంది ఉమెన్ లో స్పెషల్ గా లో వెయిట్ ఉన్న ఉమెన్ లో, తక్కువ లీన్ వెయిట్ ఉన్న వాళ్ళలో బ్రెస్ట్ డెవలప్మెంట్ ఆప్టిమల్ గా ఉండదు. అంటే అనుకున్న సైజ్ కంటే కూడా చాలా చిన్నగా ఉంటుంది. వీళ్ళలో ఈ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళలో మనము ఎంత హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా బ్రెస్ట్ రెస్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మనకు జెనెటికల్ గా కొంతమందిలో ఈ లీన్ వెయిట్ ఉంటుంది, వాళ్ళలో వాళ్ళ సైజ్కి అంటే వాళ్ళ లీన్ వెయిట్ తగ్గట్టుగానే మనకు బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. స్పెషల్గా ఈ అప్ టు 18 years వరకు, కొంతమందిలో అప్ టు 22 years వరకు మనం వీ హ్యావ్ టు వెయిట్ కంప్లీట్ బ్రెస్ట్ డెవలప్మెంట్ అవ్వడానికి మనం ట్రీట్మెంట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ రెండు హార్మోన్స్ కూడా ఆ మెయింటెనెన్స్ ఈ టైంలో ఆ రెస్పాన్స్ని బట్టి బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది కొంచెం ఫాస్ట్గా, కొంతమంది కొంచెం స్లోగా, కొంతమందికి చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళలో ఏ ఏజ్లో మనకు కరెక్షన్ చేసుకోవచ్చు? కొంతమందికి స్మాల్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళలో చాలా లో కాన్ఫిడెన్స్ ఉంటారు, వాళ్ళకి దే వోంట్ బి కంఫర్టబుల్. విచ్ ఏజ్ ఈజ్ ద బెస్ట్ ఏజ్? మనకు 18 yearsకి మనం టీనేజ్ కంప్లీట్ అయ్యి హార్మోన్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయినా కూడా యూజువల్గా 22 years వరకు జనరల్గా మనం బ్రెస్ట్ని ఆగ్మెంట్ చేయడం కానీ బ్రెస్ట్ ఇంప్లాంట్ని జనరల్గా సజెస్ట్ చేయము. సో ఖచ్చితంగా బెస్ట్ ఏజ్ ఏదంటే మాత్రం 22 years అండ్ అబోవ్. బట్ కంప్లీట్గా ఫ్లాట్ చేస్తుంది, అసలు బ్రెస్ట్ డెవలప్మెంటే లేదు, వాళ్ళలో కొన్నిసార్లు 18 yearsకి ఎక్స్పాండర్స్ అని వాడతాం. ఈ ఎక్స్పాండర్స్ ఏం చేస్తాయంటే బ్రెస్ట్ ఏరియాని మనకు స్కిన్ ఎక్స్టెండ్ చేస్తాయి. మన స్కిన్ కనుక కొంచెం ఎక్స్టెండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం కొంచెం పెద్ద సైజ్ ఇంప్లాంట్ పెట్టుకోవడానికి స్పేస్ అకామిడేట్ అవుతుంది. అది మనం ఒక స్టేజ్ అప్రోచ్లో చేస్తాం. ఇది యూజువల్గా 18 నుంచి స్టార్ట్ చేసేసి మనం 19కి మనం ఒక 6 months to 1 yearలో మనం ఇంప్లాంట్ ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే సింగిల్ టైం ప్రొసీజర్ చేయాలంటే మాత్రం యూజువల్గా 22 years అండ్ అబోవ్ is the best age. కామన్గా మనం చేసే మోస్ట్ ఆఫ్ ద ఇంప్లాంట్స్, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్స్ అన్ని కూడా 30 and above. పోస్ట్ లాక్టేషన్ అంటే మనం ఫీడింగ్ ఇచ్చిన తర్వాత వాల్యూమ్ లాస్ అయినప్పుడు, లేదంటే పెరిమెనోపాజల్ టైంలో హార్మోన్స్ తగ్గడం వల్ల బ్రెస్ట్ వాల్యూమ్ లాస్ అయినప్పుడు, లేదంటే వెయిట్ లాస్, ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ వల్ల బ్రెస్ట్ వాల్యూమ్ లాస్ అయినప్పుడు, వీళ్ళల్లో మనకు 70 to 80% ఆఫ్ ద కేసెస్ మనకు ఈ ఏజ్ గురించి వస్తారు. యంగ్లో మనం డిస్కస్ చేసినట్టు ఎనీవన్ అబోవ్ 22 years సేఫ్గా చేసుకోవచ్చు.